చాలా మంచి అమ్మాయి, నీకు చాలా బాగా సూట్ అవుతుంది అని వీడే దగ్గరుండి ఒక మీడియేటర్ చేస్తాడు పెళ్ళి. ఆ అమ్మాయికి ఏం చేస్తాడు, ఒక 20 రోజులు ఒక చిన్న క్యారెక్టర్ రోల్ నువ్వు నటించు, చిన్న క్యారెక్టర్ రోల్ అనమాట. అదేంటంటే సినిమాలో షూటింగుల్లో నాటికల్లో పెళ్లి చేసుకుంటారు, భార్యగా అడుగు పెడతారు. అది ఎలా అయితే కెమెరాల ముందు చేస్తారో ఇది కెమెరా లేకుండా చెయ్యి. దీనికి 15 రోజులకి నీకు పేమెంట్ రోజుకి 10,000 చొప్పున వేసుకున్నా నేను 1,50,000 నీకు ఇస్తా, లేదా 5,000 చొప్పున వేసుకున్నా నీకేం నష్టం, 1,00,000 రూపాయలు వస్తాయేమో. అట్లాగా ఒక 15 రోజులు డ్రామా చేస్తారు. తర్వాత పుట్టింటికి వెళ్ళేసి వస్తామని వస్తారు, ఇంక ఇక్కడే ఉండిపోతారు. ఇది నాట్ ఓన్లీ ఒడిస్సా అండి, చాలా ఏరియాలు బాగా అసలు కొన్ని ఉత్తరాంచల్ నుంచి తర్వాత మనకి మహారాష్ట్ర అక్కడక్కడ కొన్ని ప్రత్యేకమైన ఏరియాలండి. ఆ ఏరియాలు కూడా మనకి జమ్మూ కాశ్మీర్ కింద పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. లాస్ట్ టైం నాకు చాలా కేసెస్ అక్కడి నుంచి విన్నాను. మ్యాట్రిమోనీ చేసే పని ఇది. వాళ్ళకి బ్రతుకు తెరుగు లేదు, తినడానికి తిండి లేదు, పని లేదు. ఏ పనిచ్చినా చేస్తారండి. ఆఖరికి అప్పుడు పనికి కూడా దిగజారిపోయినారు. అక్కడ డెహ్రాడూన్, డయూడామ్ అని కొన్ని ఏరియాలు ఉంటాయి. అక్కడ ఆ ఏరియాలో ఊళ్ళలో పనులు లేక వాళ్ళకి చెప్తారు, ఒక 15 రోజులు ఆంధ్రాలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలా, తాళి కట్టి ఇచ్చేసుకొని 15 రోజుల తర్వాత నేనే దగ్గరుండి నేను మీ ఊర్లో దింపేస్తా, నువ్వు ఇంకా రానక్కర్లా, నువ్వు ఎక్కడుంటావు ఎవరికి చెప్పనక్కర్లా, నేను చెప్పింది చేస్తే చాలు, నీకు మళ్ళీ అంతా అయిపోయాక 1,00,000 రూపాయలు ఇస్తా, లేకపోతే నీకు ఇల్లు కట్టించిస్తా. ఇలాగ డీల్ చేసుకున్నాడు. ఈ డీల్ని ఏం చేశారంటే ఆ అమ్మాయి తరపు బంధువుల్లో ఒక అమ్మాయి రికార్డ్ చేసింది. మళ్ళా ఎందుకు వాళ్ళకి ఇవన్నీ తెలీదు, అబ్బాయిలను ఎంత మోసం చేస్తున్నారో, కోట్లు వసూలు చేస్తున్నారో తెలియదు. ఏదో ఈ పాత్రకి ఇంత డబ్బు, వాళ్ళు అసలు సినిమాలు కూడా తెలియని పరిసర ప్రాంతాలు అనమాట కొన్ని ఏరియాలు అయితే. వాళ్ళనైతే అమాయకంగా మోసం చేస్తారు. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రికార్డింగ్ అని ఇంకోటని తెలుసుకుంటారు. అయితే అలా రికార్డ్ చేసింది ఇల్లు కట్టించిస్తానన్నాడు కాబట్టి ఇల్లు కట్టించివ్వాలా అదే తపంతో ఉంది. అక్కడ ఇల్లు అంటే ఏమనుకున్నానంటే నేను ఒక 20-30 లక్షలు అయిపోతుందేమో అనుకున్నాను. అక్కడ ఇల్లు అంటే ఇగ్లూలు గుడిసెలు కడతారు చూడండి, ఆ మాదిరి ఒక గుడిసె దగ్గర ఒక 70,000లో ఆ గుడిసె అయిపోతుందట. అంటే ముందు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 70,000లో గుడిసె అయిపోతుందట. ఒక 30,000లో ఏదో పంపు కరెంట్ కనెక్షన్ వచ్చేస్తుందంట. 1,00,000 రూపాయల్లో వాడు మాట ఇచ్చాడు వాళ్ళకి. ఇక్కడ మనల్ని ఎంత అడుగుతున్నాడు, 2-3 కోట్లు అడుగుతున్నాడు. ఇదంతా కాదు, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని మీరు ముందు అక్కడికి వెళ్ళేసి రండి అంటే, ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదండి, ఆ అమ్మాయి నాగాల్యాండ్ కరెక్ట్, నాగాల్యాండ్ అమ్మాయి అండి. అక్కడ ఊరు కూడా మనకు తెలియదు కదా, ఆ ఏరియా అదంతా అస్సాం అటువైపు అదంతా వెళ్ళాలేమో కదా అనుకున్నారు. లేదండి, నాగాల్యాండ్ ఏమి అన్న పక్క దేశం కాదు కదా, మన రాష్ట్రమే కదా. ప్రతి రాష్ట్రంలో కూడా మన ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, మన వివాహ చట్టాలే అప్లికేబుల్ అవుతాయి. అయితే ఆ అమ్మాయి ట్రైబల్ అమ్మాయి అంటే ఎస్టీల్లో బాగా అదిరిపోయే కలరు, హైటు, పర్సనాలిటీ, చక్కటి పిల్ల. వాడైతే మీరు నమ్మరు, ఒక 20-30 లక్షల బంగారంతో దిగేశాడు ఆ పిల్లని. వాడు యావరేజ్గా ఉంటాడు మనిషి, అంత బాగోడు. అమ్మాయి భలే చక్కడది. 30 లక్షల బంగారం ఆ అమ్మాయికి పెడితే ఆ బంగారంతో వీడు తెచ్చేసి, ఇది మనం కరెక్ట్ కాదు, నీకు ఇవ్వాల్సిన 1,00,000 నేను ఇస్తాను, ఇవి ఇచ్చేసి అని ఆ గోల్డ్ అంతా తీసి వాడికి ఇచ్చేసింది మీడియేటర్కి. వాడు అవన్నీ తీసుకొని ఆ అమ్మాయిని ఒక 20,000 10,000 ఇచ్చి ఆ అమ్మాయిని ఆ ఊళ్ళో దించేసి వచ్చాడు. తర్వాత వాళ్ళు ఇలాగే బెదిరించారు, సేమ్ ఇదే కేసు అనుకోండి, ఇలాగే బెదిరించారు. ఏమని, మీ మీద 498 కేసు పెడతాము, మమ్మల్ని చంపపోతే మేము తప్పించుకొని వచ్చామని చెప్తాము అనేసి. అటువంటి సిచ్యువేషన్లో వెంటనే నేను వాళ్ళకి ఇచ్చిన సలహా, ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి రండి, మీరు ఆ అమ్మాయితో మాట్లాడండి ఫస్ట్, తద్వారా తెలిసే ఇన్ఫర్మేషన్ బట్టి విషయం మనం పోల్చగలుగుతాం, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని. నేను వెంటనే ఆ అమ్మాయి విషయంలో, నాగాల్యాండ్ అమ్మాయి విషయంలో మెయిన్ చేసింది ఏంటంటే, వెంటనే ఆ అమ్మాయి మీద థెఫ్ట్ కేసు పెట్టేస్తానని చెప్పా. ఇంట్లోంచి బంగారం అంతా తీసుకెళ్ళగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, నువ్వు ఏ కారు ఎక్కావు, ఏ కారు నెంబర్ ఎక్కావు, ఎలా వెళ్ళావు మొత్తం తెలుసు, ఇంటి ముందే గోల్డ్ అంతా వేసుకొని వెళ్ళావు, అది 16 రోజుల పండగ. ఆ తర్వాత వాడు గోల్డ్ అంతా ఇంట్లో సేఫ్ కాదు, మనం మన ఊరు వెళ్ళిపోతున్నాం కదా హైదరాబాదు, ఇది ఆంధ్రాలోనండి, వెస్ట్ గోదావరి అటు సైడ్ ఏమో ఆంధ్రాలో. ఈ గోల్డ్ అంతా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి మనం హైదరాబాద్లో పెట్టాలి కదా, ఇవాళ నైట్కి గోల్డ్ అంతా వీళ్ళ దగ్గర పెట్టేద్దాం, నైట్ మనం జర్నీ అన్నాడు. ఆ అమ్మాయి 4కి 9కి ఎప్పటి ట్రైన్ అయితే 4కల్లా గోల్డ్ అంతా వేసుకొని ఈ మీడియేటర్కి చెప్పింది, మనం వెళ్ళిపోవాలి, ఉడా అని ఏదో చెప్తుంది వాళ్ళ భాషలో అనమాట. చెప్పగానే వాడు వచ్చేసాడు, కారు వేసుకున్నాడు, వెళ్ళిపోయారు. అయితే వెరైటీ ఏంటంటే ఆ అమ్మాయి గోల్డ్ తీలే మెళ్ళోది.
ఎట్లా ఏది ఎలా తీయాలో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం వేసుకోరు. వాళ్ళ మెడలో ఒక నల్ల తాడు ఉంటుంది, మనము దర్గాల్లో ఇస్తారు చూడండి, అదొక్కటే కట్టుకునిందండి ఆ పాప. కాలికి ఒక నల్ల తాడు కట్టుకుంది. ఇది ఆ అమ్మాయి అంత ఐటెంతో వచ్చింది. చెవులకు కూడా పుల్లలు పెట్టుకొని వచ్చింది. పుల్లలు పెట్టుకొని వచ్చిన మనిషిని ఒక గోల్డ్ రూపంలో తయారు చేసి కొన్ని లక్షల ఖరీదు బంగారం ఆవిడ చేతుల్లో పెట్టి, ఇదే కాకుండా మీకు అమ్మాయి సెక్యూరిటీ అడుగుతున్నారు వాళ్ళు ఆ దేశం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ పంపిస్తే అంటే ఆ అమ్మాయి పేరుతో ఇల్లు కూడా అంతా రిజిస్ట్రేషన్ అంతా ప్రాపర్ అంతా అయిపోయాకే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అట్లా అంత నమ్మకం మీద పెట్టుకున్నారు. వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళామండి. మీ మీద నేను థెఫ్ట్ కేసు పెడతాను, ఏమనుకుంటున్నావో, ఈయన చేసేది మీ ఊరోళ్ళు, నాగాలాండ్ మీ గ్రామ పెద్దల ముందు కూర్చోబెట్టేస్తాను, జీవితంలో నేను ఏ మొగోడు ముఖం గుండు చేపించి పడేస్తాడు ఇలాంటి తప్పులు చేస్తే, మాకు చాలా తెలుసు నాగాలాండ్ రూల్స్, మేమేమో ఆంధ్రా నుంచి పిచ్చివాళ్ళం అనుకున్నావా, అది ఇద్దరిని బదిరించేసేటప్పటికి ఫస్ట్లో కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. తూ చలో బాహర్ చలో అనింది. తర్వాత వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పించాను అనమాట, నీ మీద దొంగతనం కేసు కడతారంట, గ్రామ పెద్దల దగ్గర పెడతారంట అని. ఆ చెప్పేవాడు తీరు గట్టిగా చెప్పండి అని వాడితో చెప్తున్నప్పుడు వాడు ఇంకా గట్టిగా చెప్పాడు అమ్మాయికి. అప్పుడు భయపడి ఆ గ్రామ పెద్ద కాళ్ళ మీద పడి, నాకేం తెలియదు, అంతా మీడియేటర్ చేసినాడు, ఇలా ఇల్లు కట్టించిస్తానన్నాడు. ఆ పక్కిల్లు చూపించింది, ఈ స్థలంలో ఇల్లు కట్టించిస్తానన్నాడు. 1,00,000 రూపాయలు ఇచ్చినాడు, నాకు వచ్చేటప్పుడు ఒక 10,000 ఇచ్చినాడు, ఆ బంగారం అతనికే ఇచ్చినానని చెప్పింది. అది స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకుని అది పట్టుకొని ఆ ఊర్లో బ్రోకర్ మీద మీడియేటర్ మీద దొంగతనం కేసు వేస్తే వాడే దగ్గరుండి ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ పెట్టించి ఆ అమ్మాయిని కోర్టుకు పిలిపించి విడాకులు తీపిచ్చి చేపించేశాడు. ఇదంతా ఎందుకు, ఆ అమ్మాయి బాగుంది కదా, విడాకులు ఎందుకు, కలిసి ఉండొచ్చు కదా అంటే వాళ్ళకి అసలు కలవరట. వాళ్ళు మాకు ఆ మాట చెప్పే వచ్చాడు. నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, మీరిద్దరూ శారీరకంగా కలిశారంటే, లేదండి ఆ అమ్మాయి ఒక 16 రోజులు ఆగాలంది, తన హెల్త్ కండిషన్ బాగలేదని చెప్పింది, తనకి భాష కూడా అర్థం కావట్లేదు, కొంత టైం అని కాలు పట్టుకుంది, నాకెందుకో జాలేసింది, సరేలే ఎక్కడ పోతుంది నా పిల్లమని చక్కగా నాతో సెల్ఫీలు ఫోటోలు దిగేది, బైకుల మీద వచ్చేది, సినిమాకి వెళ్ళేది, చపకపక నవ్వుకునేది, అంతా బాగుండేది, నచ్చిన చీరలు కొనుక్కునేది. కానీ అసలు విషయం మాత్రం అలా ఆపింది. అంటే వాడు అడిగాడు, నీకు ఇష్టమైతే నేను హ్యాపీగా నీతో చూసుకుంటాను, ఈ బంగారం అంతా నీకే ఇస్తాను, మూడో మనిషి వద్దు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు అంటే వాళ్ళు గ్రామ పెద్దల ప్రకారం అలా చేసుకోము ప్లీజ్, దయచేసి నాకు అసలు మీరంటే ఇష్టం లేదని చెప్పి, ఊళ్ళో అక్కడ ఉండే ఒక అతన్ని ఇష్టపడుతున్నామని, వాళ్ళతో ఎప్పటి నుంచో ఉన్నామని రిలేషన్లో అంతా చెప్పింది. సో దాన్ని బట్టి అక్కడ ఉండే మీడియేటర్ని పట్టుకొని వచ్చి